నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నువ్వు అనవసరంగా అడ్డుపడి నాకు టెన్షన్ క్రియేట్ చేయకు. నేనెవరో నీకు తెలుసా? తెలుసు మేడం, తెలిసే ఎలాగైనా మీరు సాయం చేస్తారని మీ కార్ ఆపాము. మేడం కాస్త చూడండి మేడం, చాలా సీరియస్ గా ఉంది మేడం. బామ్మగారికి హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా ఏంటి? నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. తన్ని కాపాడేంత టైం ఇప్పుడు నాకు లేదు. ఏమ్మా ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? మేడం ప్లీజ్ మేడం, మీరు అలా వదిలేసి వెళ్ళిపోతే ఆ బామ్మగారు చనిపోతారు మేడం. ప్లీజ్ మేడం. చస్తే చావని. కార్ పోని. మేడం 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 ఆగండి మేడం. మేడం గురు వెళ్ళిపోతుంది. ఆపండి ఆటో. ఆటో ఆటో. అక్కడ ఒక బామ్మగారికి యాక్సిడెంట్ అయింది. ఆవిడని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. కాస్త సాయం చేయండి. పదండి త్వరగా. ఆటో ఇటు ఇటు. పట్టుకోండి, పదండి త్వరగా తీసుకెళ్ళండి. నెమ్మదిగా. జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త. పట్టుకోండి. రాజ్, నాకెందుకో తల తిరుగుతోంది. హే బేబీ, ఏమైంది? అదే తెలియడం లేదు. నాకు నిద్ర ముంచుకొస్తుంది. సరే కొంచెం పడుకో. కమల, ఎస్ ఎస్. రే రాజ్ కుమార్. అమ్మా అమ్మా, రారా. అమ్మా అమ్మా అమ్మా. ఎలాంటి ప్రాబ్లం జరుగుతుందో తెలుసుకోకుండా నువ్వు దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కొలుకుతున్నావా? నేను తప్పుగా ఏం ప్రవర్తించలేదు. మేము మాట్లాడుతూ ఉండగా తను స్పృహ కోల్పోయి బెడ్ మీద పడిపోయింది. తనల్ని మళ్ళీ లేపడానికే నేను ట్రై చేస్తున్నాను. అంతలోపే నువ్వు వచ్చేసావు. పట్టాబే మేడం. ఆ అమ్మాయి మొహం మీద నీళ్లు చల్లి మైకం పోగొట్టి ఇక్కడికి తీసుకురా. ఓకే మేడం. రాజ్, అమ్మా తను కింద హాల్లో వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతున్నారు. ఆంటీ వచ్చేసారా? ఆంటీ నమస్తే. ఆంటీ నమస్తే అమ్మా. సారీ ఆంటీ, ఏమైందో తెలీదు. సడన్ గా తల తిరిగి స్పృహ కోల్పోయాను. ఓ క్షమించండి ఆంటీ. నన్ను ఆశీర్వదించండి. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ ఆంటీ. మిమ్మల్ని కలవాలని నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను, కానీ దానికి ఇప్పుడు టైం వచ్చింది. సారీ అమ్మా, ఇప్పుడు కూడా నాకు అసలు టైమే లేదు. నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. నేను నిన్ను తర్వాత కలుస్తాను, సరేనా? అలాగే ఆంటీ. రాజ్ వెళ్దామా? లేదమ్మా, వాడు నాతో పాటు వస్తాడు. నిన్ను నా కారులో డ్రాప్ చేయమని చెప్తాను. వెంకట్, మేడం. రాజ్ కుమార్ నా కార్ డ్రైవ్ చేస్తాడు. నువ్వు రాజ్ కుమార్ కారులో వెళ్ళి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపేసిరా. అలాగే మేడం. నువ్వు బయలుదేరా. బాయ్ ఆంటీ. బాయ్ రాజ్. బాయ్. టైం చాలా ఎక్కువైంది. ఏమ్మా, తనకోసారి ఫోన్ చేసి చూడొచ్చు కదా.
తప్పుగా అనుకోకండి. కమల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మీరు ఏం తప్పుగా అనుకోకండి అమ్మా, మేము బయలుదేరుతాం. 4 గంటలుగా రావాల్సిన అమ్మాయి ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. మేము మీ అమ్మాయి గురించి తప్పుగా అనుకోవడం లేదు. ఈరోజే అమ్మాయిని చూడాలని మేము పట్టుపట్టడమే తప్పు. అయ్యో లేదు లేదు, అలాంటిదేం లేదు. కాసేపు మీరు ఇప్పటికే లేట్ అయింది. ఆ అబ్బాయి రేపు ఫారెన్ వెళ్తున్నందువల్ల ఆ పనులు కూడా చూసుకోవాల్సిందే. తప్పుగా అనుకోకండి. మా అబ్బాయికి మీ అమ్మాయి రాసి పెట్టుంటే మనం మళ్ళీ కలుద్దాం. వస్తామండి. మంచిదండి. వస్తామండి. నేను మీకు ఉదయమే చెప్పానుగా, నేను చెప్పినట్టే జరిగింది. చూసారా, ఆలోచన పాడు లేకుండా చేస్తే ఇలాగే జరుగుతుంది. వాళ్ళేదో మంచివాళ్ళు కాబట్టి మన మర్యాద పోకుండా చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారు. అదే వేరే ఇంకెవరైనా అయి ఉంటే మన ఇంటి ఆడపిల్ల పరువు తీసేసి మన కుటుంబ గౌరవాన్ని బజార్ను పడేసేవారు. రా. భగవంతుడా, చాలా పొద్దుపోయింది. ఈ టైంలో ఏదైనా ఆటో దొరుకుతుందో లేదో. నేను నిన్న అలా అడిగి ఉండకూడదు. ఐఎమ్ వెరీ సారీ. నిజంగానే చెప్తున్నాను, నేను మనసులో ఏదో తప్పుడు ఆలోచన పెట్టుకొని అలా అడగలేదు. నీ కోపం తెప్పించాలని, ఏదో ఒకటి అడగాలని నాకు ఇష్టం లేకపోయినా అలా అడిగేశాను. నేను నిన్ను ముద్దడగడం చాలా పెద్ద తప్పు, నేను ఒప్పుకుంటాను. కావాలంటే దానికి శిక్షగా నేను ఇక్కడే 108 గుంజీలు తీయమంటావా? ఏంటి, నా తప్పుకి క్షమాపణే లేదా? సరే, నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. వచ్చి బైక్ ఎక్కు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చెప్పేది విను. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ టైంలో కనీసం ఆటోలు కూడా రావు. ఆటో, ఆటో, ఆటో. నేను చెప్తున్నాను కదా, వచ్చి బైక్ ఎక్కు. దయచేసి మీరు వెళ్ళి మీ పని చూసుకుంటారా? ఏంట్రా నువ్వు ఆ అనేది? సంగతి వదిలే బావా, తర్వాత చూసుకుందాం. రేయ్, అటు చూడరా. ఏంటి ఒంటరిగా వెళ్తున్నావు? మాతో వస్తావా? నువ్వు ఊరికే భయపెట్టకరా. ఏం భయపడకు, మేము నీకు హెల్ప్ చేద్దామని అడిగాం. పారిపో, కాదు. రేయ్, బండి తీరా. సరే. మా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు. మా ఫ్లాట్కి వెళ్దాం రా, బైక్లో మేము తీసుకెళ్తాంగా. భయపడకు, మేము జాగ్రత్తగా తీసుకెళ్తాంగా. ఏయ్, ఏం మాట్లాడవేంటి? మేము చాలా మంచి కుర్రాళ్ళం. మామా, ఎవడ్రా వాడు? రేయ్, కర్ర తెస్తున్నాడు రా. రేయ్, పోనీరా, పోనీ పోనీ త్వరగా. అమ్మాయి ఎవరు? ఫ్రెండ్ అమ్మా. మన గెస్ట్ హౌస్ లో ఆ అమ్మాయితో నీకేం పని? ఫ్యామిలీ ప్రాబ్లం, ఒంటరిగా మాట్లాడాలంది. సరే మాట్లాడుకుందామని తీసుకొచ్చాను. అలాగా? మరి తనెందుకు స్పృహ కోల్పోయింది? తెలీదమ్మా, మాట్లాడుతుండగానే సడన్ గా కళ్ళు తిరిగాయని చెప్పి స్పృహ కోల్పోయి పడిపోయింది. అబద్ధాలు చెప్పకు. తను తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపిచ్చి నా దగ్గరే నాకే కథలు చెప్తున్నావా? నేను రావడం కంటే ముందే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చుంటే శకుంతలాదేవి గారి అబ్బాయి ఒక అమ్మాయిని అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడని పేపర్లోనూ టీవీలోనూ వచ్చుండేది. మంచిదైంది, మంచిదైంది, అలా ఏమీ జరగలేదు. ఇదిగో చూడు, నేను నిన్ను తప్పు చెయ్యొద్దు అనడం లేదు, తప్పును సరిగ్గా చెయ్యి అంటున్నాను.
నేను ఎవరి కోసం ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను? నీ కోసము, నీ చెల్లెలి కోసమే కదా. ఇదంతా సంతోషంగా అనుభవించకుండా అనవసరంగా పేరు చెడగొట్టుకోవద్దు. ఏది చేసినా తెలివిగా ఆలోచించి తొందరపడకుండా చెయ్యి. మనం ఏం చేసినా సరే తప్పు తెలియకూడదు, ఆధారాలు ఉండకూడదు. అర్థమైందా? అర్థమైందమ్మా. ఆ. ఇకపోతే ఆ అమ్మాయి నా కాళ్ల మీద పడి ఆంటీ అని పిలిచింది. నీకు ఆ అమ్మాయికి మధ్య ప్రేమ దోమ లాంటివేవీ లేవు కదా రాజ్? అలాంటిదేం లేదమ్మా. జాగ్రత్త. నీకు పెళ్ళంటే అందరిలా కాదు, దాని వెనక చాలా రాజకీయ లెక్కలుంటాయి. నీ పెళ్లి వల్ల నేను ఈ రాజకీయంలో మరో మెట్టు ఎక్కగలగాలి. అలాంటి ఒక అమ్మాయిని చూసి నేను నీకు పెళ్లి చేస్తాను. తొందరపడి ఏ తప్పు చేయకు. లేదమ్మా, నేను ఎలాంటి తప్పు చేయనులే. చెప్పండి, ఏంటి మీరనేది? రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలికి సాయం చేయకుండా వెళ్లిన మినిస్టర్ శకుంతలాదేవి. గాయపడిన వృద్ధురాలిని కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని గొడవ చేసిన యువతి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలికి సాయం చేయకుండా తన పాటికి తాను కారులో వెళ్లిపోవడం పైన ఇప్పుడు ప్రజలందరిలో ఆశ్చర్యాన్ని, కోపాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ సంఘటన గురించి మన న్యూస్ రిపోర్టర్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఆవిడిలా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదు. మినిస్టర్ ఆ బామ్మగారిని వదిలేసి వెళ్ళినప్పటికీ ఆ అమ్మాయి బామ్మని హాస్పిటల్కి తీసుకెళ్లడం గ్రేట్ అండి. ఇదిగో మినిస్టర్ అమ్మా, ఎలక్షన్లప్పుడు ఓట్లు అడగడానికి వస్తారుగా, అప్పుడు ఉంటుంది మీకు. ఈ రోజు ఒక వీడియో పెట్టాను చూడండి, చూసి షాక్ అయిపోతారు. అవును, చూడమని చెప్తున్నాను కదా, సూపర్ గా ఉంది. ఏ ప్రియా, ఏవే ఎప్పుడు చేతులు సెల్ ఫోనేనా? ఏం చేయమంటావక్క, పాపులర్ అయితే ఇదే ఇబ్బంది. సమయం సందర్భం లేకుండా ఫ్యాన్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. అవాయిడ్ చేయకూడదు కదక్కా. సరే అది వదిలే. టిఫిన్ రెడీ అయిందా? నాకు చాలా ఆకలేస్తుంది. నాకు కూడా ఆకలేస్తుంది. ఆ పనికి మాలింది ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో, ఒకసారి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో. హేయ్, ఏంటే దానికి ఫోన్ చేయమని అడిగితే ఇలా నిలబడ్డావేంటి? అటు చూడక్క. మొదటిసారిగా మీ ఇంటికి వచ్చాను. మన మీను పాపకి ఏం తీసుకురాలేదే. కనీసం నువ్వైనా రిమైండ్ చేసి ఉండాల్సింది కదా లక్ష్మి. ఏంటి లక్ష్మి, నేను మీ ఇంటికి రావచ్చు కదా, నువ్వు నన్ను క్షమించేసావుగా. తెలియని రౌడీల కంటే తెలిసిన రౌడీయే బెటర్ అని వచ్చి మీ బైక్ ఎక్కాను. అంతేగాని మిమ్మల్ని క్షమించలేదు, క్షమించను కూడా. ఇంటి గుమ్మం దాకా ఎవడి బైక్ మీద వచ్చి ఇంకా గుసగుసలాడుతుంది చూసావా? ఈ మ్యాటర్తో దీన్ని ఈ రోజు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలి. అది రాగానే ఆ బైక్ మీద వచ్చిన వాడు ఎవడో ఏంటో అని నువ్వు నిప్పు రాజే. ఆ తర్వాత దాన్ని మంటగా ఎలా మార్చాలో నేను చూసుకుంటాను. పద. సూపర్ అయ్యా. ఓహో, చాలా బాగుంది చూసావా? బాగా ట్రైనింగ్ అయ్యారా, అది కూడా క్వీన్ లేకుండానే. ఏయ్, సౌండ్ తగ్గించుకుని టీవీ చూడలేవా? ఏయ్ రావే. ఏంటక్క? లక్ష్మి, ఇప్పుడు నేనెవరో బైక్ మీద డ్రాప్ చేసి వెళ్ళాడే, ఎవరెతను? అతను మా షాప్ యజమాని వాళ్ళ అబ్బాయి. ఛీ, ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? పనికని వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదని నేను కంగారు పడుతూ ఇంటి గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంటే ఎవడో పనికి వాళ్ళని వాడితో బైక్ మీద కులుక్కుంటూ దిగొచ్చావు. అయ్యో, అడిగితే ఓనర్ వాళ్ళ అబ్బాయి అంటున్నావు. అవును, నేను ఒక విషయం అడుగుతాను. ఓనర్ వాళ్ళ అబ్బాయితో బైక్ మీద రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతుంటే అది తప్పు కాదా?
మీరు పెద్ద ఉపాధ్యాయులు కదా, సమాధానం చెప్పండి. మనసులో ఏ దురుద్దేశం లేనప్పుడు తప్పే ఉందమ్మా. అంటే తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదంటారా? అవును. ఏ నమ్మకంతో ఈ మాట అంటున్నారు? లక్ష్మిని పెంచింది నేనమ్మా. నా పెంపకంలో ఈ తప్పు ఉండదు. తనేం చేసినా నిజాయితీగానే ఉంటుంది. అది జీవితంలో ఏ తప్పు చేయదు. అది నా నమ్మకం. తన్ని నిందించే అవకాశం ఎవ్వరికి ఇవ్వదు. బావా రండి బావా, కరెక్ట్ టైంకే వచ్చారు. లక్ష్మి ఒకరితో బైక్ మీద వచ్చి అక్క అనవసరంగా లక్ష్మి విషయంలో తలదూర్చొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. అక్క చెప్పిన చెప్పుడు మాటలు విని లక్ష్మి గురించి లేనిపోనివి చెప్పకో. లేనిపోనివని మీకు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మీ ప్రియమైన చెల్లెలు పనిలో జాయిన్ అయిన కొద్ది రోజులకే షాపు యజమాని వాళ్ళ అబ్బాయితో బంటి మీద ఇంటి వరకు వచ్చింది. అది నేను మా చెల్లెలు కళ్ళారా చూసాం. అది అడిగితే మేం చెడ్డవాళ్ళవా? నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. నేను స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కి రావాలని పర్మిషన్ పెట్టి షాప్ నుంచి త్వరగా బయలుదేరాను. కానీ వచ్చే దారిలో ఒక పెద్దావిడ్ని కారు గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయింది. ఆమెకు పెద్ద గాయమై ప్రాణాలతో పోరాడుతూ రోడ్లో ఇబ్బంది పడింది. ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించడానికి ఎవరికీ సమయం లేదు, మనసు లేదు. కానీ నేను అలా మనసు చంపుకొని చూసి చూడనట్టుగా తనని అలా వదిలేసి వెళ్ళలేకపోయాను. ఒక కాకికి దెబ్బ తగిలితేనే మరుక్షణమే వందల సంఖ్యలో కాకులొచ్చి అక్కడ అరవడం మొదలు పెడతాయి. కనీసం ఒక ప్రాణానికి ఆ పక్షులు ఇచ్చే మర్యాద కూడా మనం ఇవ్వలేకపోతే మనుషులంగా పుట్టినందుకు ఏం అర్థం ఉంటుంది చెప్పండి? అందుకని ఒక ఆటోను పట్టుకుని తనని హాస్పిటల్లో చేర్పించి తనకి తోడుగా ఉండి చూసుకొని ఆవిడికి మెలకు వచ్చిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. అక్క, నాకు తెలుసక్క నువ్వు గ్రేట్ అని. తొందరపడి నువ్వు దాన్ని ఓవర్గా పొగడకు. మీ ప్రియమైన అక్క లేటుగా ఎందుకు వచ్చిందో దానికే కారణం చెప్పింది. కానీ వాళ్ళ ఓనర్ వాళ్ళ అబ్బాయితో ఇంటి వరకు బండి మీద వచ్చింది కదా, దానికి ఇంకా ఆవిడ గారు కారణం చెప్పలేదు. చెప్తాను వదినా. హాస్పిటల్ నుంచి లేట్ అయినందువల్ల బస్సులు షేర్ ఆటోలు ఏవీ దొరకలేదు. అప్పుడే నాకు రవి ఎదురై ఇప్పటికే లేట్ అయింది, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు. అప్పటికి కూడా నేను ఎక్కలేదు వదినా. కానీ అక్కడ ఇద్దరు రవడి వెదవులు నన్ను అల్లరి పెడుతుంటే వాళ్లకు భయపడి నేను రవి బైక్ ఎక్కి ఇంటికి వచ్చాను. అరెరెరెరెరే, ఎంత అందంగా కట్టుకదల్లావు. అయ్యో, ఇది కట్టుకది కాదు, నిజం వదినా. సరే, అలాగే అవ్వని. ప్రాణం పోయినా కూడా నువ్వు పరాయి వాడి బండి ఎలా ఎక్కుతావే? అదే నా చెల్లెలైతే అలాంటి పని చేస్తుందా? ఏవే దివ్య? చాచా, నేనైతే ఎక్కనక్క. వాడు వాడి వాలకం, వాణ్ణి చూస్తుంటేనే చిరాకేస్తుంది. ఏంటి ఏవి మాట్లాడకుండా నోరు మూసుకొని అలా చూస్తున్నారు? ఇప్పుడు మీ మనవరాలు చేసింది తప్పా కాదా? లక్ష్మి చేసింది తప్పేనమ్మా. తాతయ్య, తప్పే కదమ్మా లక్ష్మి. అంత పెద్ద ప్రమాదం నుంచి నిన్ను కష్టపడి కాపాడి నిన్ను ఇంటి వరకు తీసుకొచ్చిన అతన్ని గుమ్మం బయట నుంచి పంపించేశావు. ఇంట్లోకి పిలిచి ఒక కప్పు కాఫీ ఇవ్వాల్సింది కదా, అది తప్పు కాదా? తాతయ్య, లక్ష్మి, వీళ్ళనే మాటలు నువ్వేమీ పట్టించుకోకమ్మా. ప్రపంచంలో మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదమ్మా, మంచివాళ్ళు ఉంటారు. నిన్న ఇంటి దగ్గర క్షేమంగా వదిలి వెళ్ళింది అతను ఒక మగాడే కదమ్మా. అవును తాతయ్య. మరి ఎందుకమ్మా భయం? ఆ సదాశివం గారు నేను కలిశానమ్మా, బంగారం లాంటి మనిషి. ఆయన రక్తం పంచుకున్నవాడు చెడ్డవాడు ఎలా అవుతాడమ్మా? విత్తనం ఒకటి నాటితే చెట్టు మరొకటి మొలుస్తుందా? రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలికి సాయం చేయకుండా వెళ్లిన మినిస్టర్ శకుంతలాదేవి. గాయపడిన వృద్ధురాలిని కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని గొడవ చేసిన యువతి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలికి సాయం చేయకుండా తన పాటికి తాను కారులో వెళ్లిపోవడం పైన ఇప్పుడు ప్రజలందరిలో ఆశ్చర్యాన్ని, కోపాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ సంఘటన గురించి మన న్యూస్ రిపోర్టర్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అయ్యయ్యో, ట్రాన్స్ఫార్మర్లో వేలు పెట్టినట్టు నువ్వు వెళ్ళి ఆ మినిస్టర్ అమ్మతో గడువు పడొచ్చి మమ్మల్ని అందరినీ చిక్కుల్లో పడేసినట్టున్నావు కదే.
ఆగు. ఇప్పుడా నీ కాలేజ్ అయింది? కాలేజ్ ఎప్పుడు వదిలారు. ఆ తర్వాత స్పెషల్ క్లాస్కి వెళ్ళాను. ఏయ్ 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 కమలా, స్పెషల్ క్లాస్ ఉన్నప్పుడు ఒక్క ఫోన్ చేసి వదినకి ఇన్ఫార్మ్ చేయవా? నువ్వు ఫోన్ చేయవు, మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? నేనేమి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయలేదు. ఏది నీ సెల్ చూపించు. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది? ఏంటి సెల్ ఆన్లోనే ఉంది కదా? ఛార్జింగ్ లేక ఫోన్ దానంతటది స్విచ్ ఆఫ్ అయింది. దానికి నన్నేం చేయమంటావు? క్లాస్లో ఉన్నప్పుడు చేతిలో ఫోన్ పెట్టుకొని చూస్తూ ఉండగలమా? అది కుదరదులే, కానీ నువ్వు చెప్పాలి అనుకుంటే నువ్వు క్లాస్కు వెళ్లే ముందే ఫోన్ చేసి చెప్పుండొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానని మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు నన్ను ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు? మేము ఏం జరిగిందని అడుగుతుంటే నీకు ఇబ్బందిగా ఉందా? ఇంత లేట్ అయినా నువ్వు ఇంటికి రాలేదని మేమందరం ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఎందుకు టెన్షన్? నేనేమైనా చిన్న పిల్లనా? ఇంటికి ఎలా రావాలో నాకు తెలీదా? మాటకు మాట సమాధానం చెప్తే ఒక్కటిచ్చానంటేనా? అర్జున్